ఓయ్, నేను మా ఫ్రెండ్ని కలవడానికి ఊరెళ్ళాలి. ఆటోన్ పిలు. బస్ స్టాండ్ కా రైల్వే స్టేషన్ కా? రైల్వే స్టేషన్కి త్వరగా తీసుకురాపో. ఛాన్స్ దొరికితే చాలు మాటలు కలపాలని చూస్తాడు ఈడియట్. ఆ బ్యాగ్ ఇవ్వండి. నో థ్యాంక్స్, నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. మీరు ఊరెళ్తున్నారని చెప్పి మిమ్మల్ని భద్రంగా దింపి రమ్మని మీ నాన్నగారు నాతో చెప్పారు. పదండి. అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. స్టేషన్కి వెళ్ళేదాకా ఆటోలో నా పక్కనే కూర్చొని టచ్చింగులు చేయాలనే కదా నీ ప్లాన్? అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. అన్నా పోనీ. ఇక్కడ ఆపావేంటి? దిగవే. రే, ఎక్కడికి తీసుకొచ్చావురా? ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేనే. ఆ ఈడియోలో ఏముంది? అసలైన సినిమా నేను చూపిస్తాను. ఏంట్రా ఒళ్ళెలా ఉంది నీకు? పిట్ట పిట్టలాడే నిన్ను చూస్తే మత్తెక్కిపోతుంది. రావే. యూ రోక్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే టచ్ చేస్తావా? నిన్ను ఇంకెక్కడికి వెళ్తా? హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్, కాపాడండి. ఇక్కడికి ఎవ్వరు రారు పిల్ల, మర్యాదగా లొంగిపో. పోతు, నన్నేం చేయొద్దు, హెల్ప్, కాపాడండి. ఆడపిల్లంటే అంత అలసైపోయిందిరా నీకు? తప్పైపోయింది, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. తప్పైపోయింది. అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. పదండి. ఈ షర్ట్ వేసుకోండి.
మాస్టారు భద్రంగా దింపి రమ్మన్నారు. ఒక్కసారి ఒప్పుకున్నాక మాట తప్పడం నాకు అలవాట్లేదు. పదండి. వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకుంటా. ఈ పిజ్జాని తీసుకెళ్ళి ఆ కుక్కకి పడే. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. ఒకసారి బండి ఆపండి. రైల్వే స్టేషన్కి వద్దు, మన షెడ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ మూడ్లో నాకు ఊరికి వెళ్ళాలని లేదు. సరే, ఇందాక జరిగింది మాత్రం ఇంట్లో చెప్పకండి, మాస్టర్ బాధపడతారు. సరే, ఎక్కండి. ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారేంటి? మన అమ్ములు రేపే తన భర్త ఇంటికి కాపురానికి వెళ్తాను అని అంటుంది. అమలు, మీ వదిన చెప్పింది నిజమేనా? నిజమే అన్నయ్య. ఏంటమ్మా, ఆ చందు ఎంత మోసగాడో, ఆ నాగేంద్ర సరోజ ఎంతటి దుర్మార్గులో తెలిసా కూడా నువ్వలా ఎలా ఆలోచించావు? వద్దమ్మా, వద్దు. అన్నయ్య, నేనేదో ఆవేశంలో ఈ నిర్ణయానికి రాలేదు. జరగరానిదే జరిగింది, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను పుట్టింట్లోనే ఉండిపోతే అది నాకు మాత్రమే కాదు, మన కుటుంబానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. నా కారణంగా నా వాళ్ళు తలెత్తుకుని తిరగలేకుండా ఉండడాన్ని నేను భరించలేను. ఆ దేవుడు ఇలా ఎందుకు ముడివేశాడో నాకు తెలియదు. కానీ ఇక మీదట నేనుండాల్సింది అత్తగారింట్లోనే అని నాకు అర్థమైంది. రాము, విన్నావా? నీ చెల్లెలు మన కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడానికి సిద్ధపడుతోంది. అమ్మా ప్లీజ్, నేను ఎవరి కోసమో ఇలాంటి త్యాగం చెయ్యట్లేదు. నాకు నేనుగా సృష్టించుకున్న సమస్యని నేనే పరిష్కరించుకోవాలి అనుకుంటున్నాను. తాతయ్య, చదరంగం ఆడుకుందామా, పందెం వేసుకుందామా అని సరదాగా మాట్లాడాను. నువ్వేనా తల్లి ఇప్పుడు ఇలా అంటుంది? తాతయ్య, చదరంగ మాటలో నువ్వు ఈ మనవరాల్ని గెలిపించాలనే ఎప్పుడూ ఓడిపోయేవాడివి. కానీ ఆటలో మాత్రమే గెలిచే నేను ఈ బ్రతుకు అనే ఆటలో ఓడిపోయాను. ఓడిపోయిన చోటే వెతుక్కోవాలి, పోగొట్టుకున్న చోటే తిరిగి తెచ్చుకోవాలి అంటారు కదా. అదే, అలాంటిదే నా ఈ చిన్ని ఆశ. అమలు, చిన్న
చిన్నదానివైనా నువ్వు ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తున్నావు. మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు. సరే, అడుగు ముందుకు వేయాల్సి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. నీకు మేమందరం ఉన్నాం. రాము, నువ్వు కూడా దాని మాట విని తలొప్పుతున్నావా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. తప్పు చేసిన వాళ్లే ఎంతో ధైర్యంగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయని నా చెల్లెలు ఎందుకు తల ఉంచుకొని బ్రతకాలి? అవునత్తమ్మా, అమ్ములు తన కాపురాన్ని తనే చక్కదిద్దుకోవాలి అనుకుంటోంది. తన భర్తని తను మార్చుకోగలను అనే నమ్మకంతోనే ముందడుగు వేయడానికి సిద్ధపడుతుంది. తన ప్రయత్నాన్ని తనం చేయనిద్దాం. ఏమాత్రం తేడా వచ్చినా అప్పుడు మనందరం అమ్ములకి అండగా నిలబడదాం. ఈ షర్ట్ వేసుకోండి. మాస్టారు భద్రంగా దింపి రమ్మన్నారు. ఒక్కసారి ఒప్పుకున్నాక మాట తప్పడం నాకు అలవాట్లేదు. ఇందాక జరిగింది మాత్రం ఇంట్లో చెప్పకండి, మాస్టర్ బాధపడతారు. జెంటిల్మ్యాన్, రియల్లీ హీస్ ఎ జెంటిల్మ్యాన్. ఒక్కసారి ఒప్పుకున్నాక మాట తప్పడం నాకు అలవాట్లేదు. ఇన్నాళ్ళు పనోడు అనుకున్నాను, కానీ సరేనోడే. శశిరేఖ, రామ్మా. ఏంటి ఇవాళ ఇప్పుడు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? రేపు ఈ ఇంటి కోడల అమూల్య కాపురానికి రాబోతుంది. నిజంగానా? ఎస్, ఇన్నాళ్ళకి మనం అనుకున్నది జరగబోతుంది. ఎంత మంచి మాట చెప్పావమ్మా. అవును, పిల్లని కాపురానికి పంపించేటప్పుడు వాళ్ళు ఘనంగా సారిపెట్టి పంపిస్తారా? ఇంత మంచి అవకాశం చేతికొచ్చాక ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది సారీల గురించి, చీరల గురించి కాదు. మరి ఇంకేం అడగాలి? 1 కోటి రూపాయల ఖరీదైన కారు గిఫ్ట్గా ఇవ్వమని డిమాండ్ చేయనా? చందు, ఇప్పుడు నీ రేంజ్ పెరిగినా నీ ఆలోచన మాత్రం అందుకు తగ్గట్టుగా లేనేలేదు. అవును, వాళ్ళ పెళ్లికి పునాది ప్రేమ కాదు, పగ. ఆ పగ సాధించటానికే మనం ఇదంతా చేశాం. కరెక్ట్. అమూల్యని వాళ్ళు కాపురానికి తీసుకొచ్చినప్పుడు మీరు వాళ్ళ ముందు 1 కాదు 2 డిమాండ్లు పెట్టాలి.
రెండా? ఏంటవి? ఆ సీత శ్రీరాముల పెళ్లితో రామాపురం సీతాపురం కలిసిపోయాయి. నాగేంద్ర గారి ప్రెసిడెంట్ పదవి ఊడిపోయింది. అందుకు బదులుగా ఇప్పుడు ఏకంగా ఈ సీతారామపురానికి నాగేంద్ర గారిని ప్రెసిడెంట్ని చెయ్యాలి. బా, సరిగ్గా నా మనసులో ఉన్న మాటే చెప్పావమ్మా. పదవి పోయింది, అధికారం పోయింది, ఊళ్ళో నా పరపతి కూడా మట్టి కొట్టుకుపోయింది. అందుకే ఇప్పుడు నేను ఆ సూర్యనారాయణ్ణి ఆ ప్రెసిడెంట్ పదవి నుంచి దించేసి ఆ కుర్చీలో నేను కూర్చోవాలి. ఆ సీతారామపురాన్ని నా గుప్పెట్లో ఉంచుకుని శాసించాలి. అదే నా కోరిక, అదే నా ఆశ, ఆకాంక్ష కూడా. అది అది పౌరుషం అంటే, అది పట్టుదల అంటే, అది రాజకీయం అంటే. మరి రెండో డిమాండ్ ఏంటి? చందు అమూల్యని తన భార్యగా ఏలుకోవాలంటే అల్లుడి కానుకగా 100 కోట్లు ఇవ్వాలి. ఏంటి 100 కోట్ల డిమాండ్ చేస్తే మాత్రం అంత డబ్బు ఇచ్చేస్తారా? చచ్చినట్టు ఇస్తారు. ఆ ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి, వాళ్లకున్న బలహీనతల గురించి నాకు బాగా తెలుసు. పరువు కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. అందుకే అయోధ్య నిలయం నుంచి ఎవ్వరొచ్చినా చందుకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా అమూల్య ఈ గడప తొక్కాలి అంటే ఈ 2 డిమాండ్లు తీర్చాల్సిందే అని కండిషన్ పెట్టండి. అధికారానికి అధికారం, డబ్బుకి డబ్బు. 2 birds at 1 shot. శశి, అలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? నా మనసే ఏం బాలేదు. నిన్న ఆఫీస్లో జరిగింది తలుచుకుంటుంటే భరించలేకుండా ఉంది నాకు. మా డాడీ ఎంత హర్ట్ అయ్యారో నువ్వు చూసావుగా. అన్నయ్య ఎలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శశి. అది వైల్డ్ బిహేవియర్ మాత్రమే కాదు, నీ ఎండి చైర్ని ధిక్కరించడం కూడా. కావాలని నిన్ను డామినేట్ చేయాలని ప్రయత్నించారు మీ అన్నయ్య. నాకైతే తల కొట్టేసినట్టు అయిపోయింది. అన్నయ్య ప్రవర్తన నాకు కూడా ఇరిటేటింగ్గానే ఉంది శశి. ఎందుకు వచ్చిన రప్చర్లే అని ఊరుకున్నాను. అని నువ్వు చెప్పినా మ్యాటర్ లీక్ అయితే మన కంపెనీలో వాళ్ళెవ్వరూ నమ్మరు. అంతేకాదు, చైర్ మాత్రమే నీది, కంట్రోల్ మొత్తం మీ అన్నయ్యదే అని గుసగుసలాడుకుంటారు. శశి, అలాంటి అనుమానం నాకు కూడా ఉంది. కానీ ఏం చేయాలి? బాలు, నువ్వు ఎండి చైర్లో కూర్చున్న రోజు
నువ్వు టైగర్లా ఉంటావు అనుకున్నాను. బట్ ఇలా పేపర్ టైగర్ లాగా మీ అన్నయ్య ముందు జీరో అయిపోతావని అస్సలు ఊహించలేదు. శశి, నీ మాటలు నన్ను హర్ట్ చేసేలా ఉన్నాయి తెలుసా? అవును మరి, నా మాటలే నీకు హర్ట్ అయితే మీ అన్నయ్య చేసిన దానికి నేను మా డాడీ ఇంకెంత హర్ట్ అవ్వాలి? శశి ప్లీజ్ ఆవేశపడకు. మీ డాడీకి నేను సారీ చెప్తాను. నో బాలు, ఇలా గొడవలు జరగడాలు సారీలు చెప్పుకోవడాలు వద్దే వద్దు. పవర్ లేని చైర్ ఎందుకు, అధికారం లేని ఈ ఆఫీస్ ఎందుకు? శశి ఛ! అక్కర్లేదు. ఈ రోజు నుంచి ఆఫీస్ తాళాలని బావగారికి ఇచ్చి ఎస్ బాస్ అన్నట్టే ఉండు పొలైట్ గా. ముసలోడు మన కాళ్ళ దగ్గరికే వచ్చాడన్నమాట. రాక ఏం చేస్తాడు? అవసరం వాళ్ళది కదా.